హాయ్ హలో! మీరు చూస్తున్నారు ప్రశాంతి క్రియేటివ్ కంటెంట్స్. సో, ఇప్పుడు నేనొచ్చింది స్వర్ణగిరి టెంపుల్‌కనమాట. మన తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్‌గా ప్రసిద్ధి చెందింది ఈ స్వర్ణగిరి టెంపుల్. సో, ఇక్కడున్న ప్రత్యేకత ఏంటో మీకు చెప్పాలని చెప్పేసి అన్నట్టు ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, మనకిక్కడ స్టార్టింగ్‌లోనే మన వెంకటేశ్వర గారి పాదాలుంటాయన్నమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే వెంకటేశ్వర స్వామి దశావతారాలైతే మనకి ఇక్కడ దర్శనమిస్తుంటాయి. సో, ఈ 10 అవతారాలు మనం స్టెప్స్ వేలో దర్శనం చేసుకుంటూ పైకెక్కుతామనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నో రోజుల నుంచి వినడమే కానీ టెంపుల్ గురించి ఫస్ట్ టైం అండి నేను చూడడము. చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు నాకైతే. నిజంగా అంత సంతోషంగా అనిపిస్తుందండి. మీరు కూడా వచ్చి స్వర్ణగిరి టెంపుల్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. లాస్ట్లో ఇక్కడ వచ్చేసి కలికి అవతారం అండి. నిజంగా నాకైతే మాటల్లో చెప్పలేనండి. ఈ సేవలలో పాల్గొందొచ్చిన శ్రీవారి భక్తులు ఆన్లైన్ ద్వారా కానీ టికెట్ తీసుకుని శ్రీవారి సేవల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాలని మాకు జయ శ్రీనారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకు మనవి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రము భక్తులకు నవగ్రహ దోష పరిహారం కోసం, ఆయుర్వేద అష్టైశ్వర్యాల కోసం భక్తులు తమ బరువుకు సమానంగా నెయ్యితో కానీ బెల్లంతో కానీ చక్కెరతో కానీ శ్రీ స్వామి వారికి మొక్కులు చెల్లించి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనవి. జయ శ్రీనారాయణ. శ్రీవారి భక్తులు మీ యొక్క మొబైల్ జయ శ్రీనారాయణ. శ్రీవారి భక్తులకు మనవండి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం పొందదలిచిన శ్రీవారి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి టికెట్ కౌంటర్స్లో వేద ఆశీర్వచనం తీసుకుని వేద ఆశీర్వచనం